ఒక సెకండ్లో ఇంజన్ పగిలి ఎట్టనే మంటలు వచ్చేసి ఈ బస్సులో ఉన్న వాళ్ళు మొత్తం కళ్ళ కిందలు అయ్యి పైకి లేసే రోజు మంటలు నిలిపోయింది. ఈ తప్పగా తలకాయలు ఎలా పెట్టిన అర్థం లేకుండా చేతకాలం నెట్టేసి చాలా మంది ఒక 20 మంది లోపల చేసి మాకు కూడా మేము కూడా పోతామని అంత ఆలోచన తలకాయ ఎలా పెట్టి మేము ఉన్నాము మమ్మల్ని లాగి ఒక 7 మంది బయటకు నెట్టేసి నేను తలకాయలు ఎలా పెట్టినంత తోసేసి కాళ్ళు పట్టుకోండి. ఇక లాస్ట్ నన్ను సగం వచ్చి వీళ్ళు ఎవరన్నా సోయలో ఉండి కనీసం మన పోలీసు అందుబాటు అయ్యారు. ఎవరి బాధల్లో వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళకి పట్టించుకునే లోపు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే లోపే వంటలు కోర్స్ అలా కాలిపోయి 5 గంటల 44 నిమిషాల టైం జరిగింది. వచ్చిన పోయి ఆడ చూస్తుండే కానీ కనీసం వాళ్ళకు పోలీసు సార్ల కన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఈ అగసాట్లు ఇదే చూస్తుండే కానీ తిరిగి పరిస్థితుల్లో లేదు. 5:40 గంటల లారీ బస్సు టచ్ అయినాయి యాక్సిడెంట్. బస్సులో ఎంతమంది బస్సు ఫుల్గానే ఉన్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్నాం మేము కనిగిరికి, పైన కానీ ఉన్నారు. ఇంకా అది 2 యాక్సిడెంట్ అయ్యే లోపల ఇంకా మొత్తం గందరగోళం అయిపోయింది, మొత్తం ఉల్టా అయిపోయింది బస్సు. అప్పుడు మేము ఇంకా దిగేసినాం. క్లాస్ ఒక డోర్ నింది ఓపెన్ గా, దాంట్లో నుంచి ఎగురు తెక్కింటుంటే అందరు మేము కానీ అట్లానే వచ్చేసాం. నేను మా అల్లుడు మేము ముగ్గురు వెళ్ళాము. కానీ ఒక అబ్బాయి మాకు ఇంత మటుకు ఆగపల్ల మహేంద్ర అబ్బాయి, మా అల్లుడు నేను ప్రవీణ్. కానీ అక్కడి నుంచి బస్సులో నుంచి బయటకు వచ్చిన కానీ ఆ అబ్బాయి మాకైతే కనరాల. మా అల్లుడిని వాళ్ళని తీసుకున్నాం మేము బయటకి. మా అల్లుడు అంటే పిలిచినాం. అట్లా అంత అవకాశం దొరకల, ఫాస్ట్గా వచ్చేసింది. జస్ట్ ఎమ్మటగా మేము రాకపోతే మేము కానీ మాట్లాడి ఉండేవాళ్ళం. ఎవరు రాల మా దగ్గరికి. మేము అక్కడి నుంచి వచ్చేసి ఎమ్మట మళ్ళీ మంటలు వస్తే మళ్ళీ బస్సు మొత్తం పెద్దగా బయటకు వస్తే ఏమన్నా చాలా దూరం వచ్చేసినాం. చిన్నగా మాది కనిగిరి దగ్గర ఎలిగండ్ల మండలం సోడవరం గ్రామం. ఎర్లీ అవర్స్లో మార్కాపూర్ అవుట్స్కట్స్లో ప్రైవేట్ ట్రావెల్స్ హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించిన వెహికల్ బస్సు జగిత్యాల నుంచి కలిగిరి పోతుండే. మార్నింగ్ అవర్స్లో ఈ రోడ్డు మీద ఒక టిప్పర్కి హిట్ అయ్యి యాక్సిడెంట్ కావడం జరిగింది. సో హిట్ అయిన తర్వాత పొల్యూషన్ వల్ల ఫైర్ రావటం, బస్సు కూడా ఫైర్లో క్యాచ్ అయ్యి లోపల ఉన్న ప్యాసింజర్స్ కూడా అరౌండ్ 13 మెంబర్స్ ఈరోజు చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మనకు అరౌండ్ 6:10కి అట్లా కాల్ వచ్చిన వెంటనే మా సంబంధిత అధికారులు ఇన్స్పెక్టర్ డివైఎస్పీ గారు ఇమీడియట్గా సీన్కి వచ్చి అంబులెన్సెస్ అన్నీ కూడా మనం అరౌండ్ ఒక 23 మెంబర్స్ దాకా హాస్పిటల్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఒకరిద్దరికి కొంత ఫ్రాక్చర్స్ దొరికితే మిగతా వాళ్ళ కండిషన్ అంతా కూడా బాగానే ఉంది. వాళ్ళ మెరుగైన చికిత్స కూడా వాళ్ళు అసెస్మెంట్ చేసి దాని ప్రకారము జిల్లా యంత్రాంగం వాళ్ళు బెటర్ ట్రీట్మెంట్ కోసం బెటర్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఈ ఎక్కడ వాళ్ళు అనే దాని మీద ప్యాసింజర్స్ లిస్ట్ మనకు రావడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్లో చూసినటువంటి 23 మంది వరకు అయితే అందరూ కూడా మన పీసీపల్లి, కొనకనమిట్ల, వెలిగండ్ల ఇక్కడ మనకు సంబంధించిన వాళ్ళు కనిగిరి మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు 23 మంది కూడా. దీంట్లో తెలంగాణ వాళ్ళ మిగతా 13లో ఎవరు అనేది ఒక 5 మినిట్స్లో మనకు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. వచ్చిన వెంటనే మనం సంబంధిత ఫ్యామిలీస్ అందరికీ కూడా ఇన్ఫామ్ చేసి ఇంకా ఫర్దర్గా ఏమి ప్రొసీజర్స్ ఏం ప్రాసెస్ మనం చేయాలో అది దాని ప్రకారం చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ అన్ని సందర్భాల్లో కూడా ఇలాంటి ప్రమాదాలకు పరిమితికి మించిన వేగమే ప్రధాన కారణంగా చూస్తూ ఉంటాం. ప్రస్తుతం జరిగిన మార్కాపురంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి కూడా అతి వేగమే కారణమని ప్రాథమికంగా తేలింది. మూల మలుపు వద్ద వేగాన్ని నియంత్రించలేకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. పలకల క్వారీ వద్ద బస్సు మలుపు తిరుగుతుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. ఈ సమయంలో ఇటు బస్సు అటు టిప్పర్ రెండు కూడా వేగంగా ప్రయాణిస్తున్నట్టుగా సమాచారం. ఇలా వేగంగా వచ్చి పరస్పరం ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది. క్షణాల్లోనే బస్సుల్లో మంటలు వ్యాపించాయి. అటు టిప్పర్కు కూడా మంటలు వచ్చాయి. దీంతో 2 వాహనాలు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. గతంలో కూడా ఈ ప్రాంతంలో పలు ప్రమాదాలు జరిగాయని చెబుతున్నారు స్థానికులు. మార్కాపురం బస్సు ప్రమాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన. ప్రయాణికులు సజీవ దహనం కావటం అత్యంత విషాదకరమని అన్నారు. గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లుగా వైఎస్ జగన్ తెలిపారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.